హే మామ అందరికి నమస్తే. ఈ బ్లాగ్ వచ్చేసి గణేష్ మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకోసారి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి చందా డే 2 చూసిరా. 2025 వినాయకుడు చందాకని వస్తే ఏం చేయాలి? ఇట్లా మీ ఇంట్లో కుక్కలు ఉంటే కట్టేసి పెట్టరు. మేము మాలాంటి వాళ్ళు చందాలకు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. తప్పించుకుంటుండే మెల్ల. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. చూడు రాడు మెల్ల పోయిండా. కోతి కొబ్బరి చిప్ ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తున్నాడు. బ్రిడ్జ్ కాడిపోతున్నాడు. అమర్గాడ ఇంకా కథ. బియ్యం స్టోర్ ఉండే చందా రాక్షణ అన్న ఆ తీట బుక్కలు ఏం చేసి ఇక్కడ ఇక్కడ చూపించి. అరే చూపి బియ్యం తీసి ఇంకో ఇట్లా తంబాకులు వేసి నోట్లా బాయ్ బాయ్ అంటే बोलो जुबा केसरी గ్రావిటీ సాయి ఆడి చేసిన అనుకుంటుంది. ఏమైందిరా అంటే ఏమైంది సో వ్యూవర్స్, మనం అయితే ఫైనల్లీ గణేష్ చందా స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో నరసింహన్ ఆఫీస్ కి వెళ్తున్నాం. ఇప్పుడు మన అందరూ వచ్చేస్తారు. ఆల్మోస్ట్ మన కమిటీ మెంబర్స్, మన యూత్ మెంబర్స్, మన బ్యాచ్ అంతా చేస్తారు. సో వీ హ్యావ్ టు రీచ్ ఆల్మోస్ట్. మేమైతే 4:40 అని టైం పెట్టున్నాం. ఇంకా చూద్దాం మనల్ని వచ్చిరా రాలేదా, ఎన్ని గంటలకు వస్తారు. నా జుట్టు అయితే మరీ భయంకరంగా ఉంది. అండ్ ఇది మన కాలనీ, మీకు తెలిసిందేనా. సో ఏడ ఫోకస్ అవుతుంది నాకైతే అర్థమవుతలేదు. జస్ట్ మినిమం జూమ్ రేషియో రీచ్డ్ అంట ఇగో. అండ్ ఇది మన చిన్నపిల్ల బ్యాచ్ అన్నమాట. అమర్ తెలిసి అమ్మనాని మరి దారుణంగా ట్రోల్ చేసిన గుర్తుందా? ఎవర్రా మీరు అంతా వాడు ఇది శ్రీకాంత్. ఈ బుడ్డోన్ పేరు మనీష్. ఇన్నోసెంట్ ఫెలో అంటే మనిషి అన్నట్టు. షాప్ లోకి వచ్చేసేరి నారపల్లి మహాలక్ష్మీపురం కాలనీ కనిపిస్తాడు మాట రాగానే. సో చలో ఈసారి కొంచెం బచ్చా లేపుదామని చూస్తున్నాం. అండ్ ఫైనలీ ఒక రెండుకి అయితే వచ్చినాం. సో చందా అయితే స్టార్ట్ చేసుడే రాస్తూనే ఉన్నాం. ఇక్కడ తీటేసాలు వేసినాం కొన్ని. నేను బయట చెప్తా. ఇటు చెప్తే ఇంట్లో ఉన్నారు కొందరు, వాళ్ళు ఉరికిచ్చి మరి కుతారు. సో ఇచ్చిండు వాడు మన తిట్టుకున్నది వాడు ఇచ్చిండు. ఏం చేసిన అంటే ఆ గేట్ కొంచెం ఖాళీ ఉంది, లాక్ చేసి ఉంది. కానీ కాకపోతే కొంచెం తేడా పోయినాం. ఆడ కుక్కుండని మదన్న బయట నుంచి భయపెట్టిస్తుండు. పోయి ఏం చేయాలో తెలియక మెష్ డోర్ ఉంటది కదా, మెష్ డోర్ పక్కన నుంచి నా డోర్ కొట్టి ఆంటీ దడుచుకుందని చెప్పాలి. నాకు గన్నెత్తారా? మా సార్ ఎంత ఇంటెలిజెంట్. నీకు 5 రాళ్ళకి వచ్చి నేను చెప్పా లేటెస్ట్ తిడతాను.
నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు సో అందరం కలిసి ఒకటే ఇంట్లోకి అయితే వచ్చినాం, కానీ దరిద్రం కొత్త పైన అయితే తాళం వేసింది. యాష్ మెట్ల మీద నించినాం, చూసినాం తాళం ఉంది, కత్తం చదువు అందరం కింది పోవాలి. ఇప్పుడు మధ్యలో కోతులు ఎక్కువ పోతే అటు పక్క అసలే ఫారెస్ట్ ఏరియా. లోపల కుక్కుందాడా? చిన్నబాల కుక్క ఇచ్చిన గణేషన్ కలిసి కాపలా పెడుతున్నాయి. ఏంటిది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే వచ్చినా రోజు ఈ రోజు వచ్చింది. నన్ను అడుగుతారేంటి? నేను ఏమన్నా యేసు ప్రభువునా? ఏం చేద్దామంటే మన లడ్డు జూనికి అయితే పోదామన్నా. సో చింటూ అన్న వస్తా అని చెప్పిండు. ఇప్పుడు చింటూ బై నరసింహన్న అందరం కలిసి వెళ్తున్నాం. రాజన్న బయట ఎండి పోయింది. సో ఇప్పుడు వచ్చిండు, మన బ్యాచ్ మొత్తం ఈయనే ఉన్నారు. సో స్టార్ట్ అయిపోవాలి. బండ్లు అన్ని ఉన్నాయి ఆల్మోస్ట్. చింటూ బై వచ్చిండు అంటే ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయి 9:30 ఏమో లేదా ఒట్లాడుతూ నేను చూపిస్తాయి ఎట్లా ఇద్దరు కొట్లాడుతూ. కొట్టావా? ఏ డౌటా? వేసినట్టున్నాడు సైకోసాలగా. సో మనమైతే ఇప్పుడు లడ్డు తేయడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. లడ్డు తేయడానికి కాదు, సారీ, బుకింగ్ చేయడానికి. అండ్ చిండ్రానే స్పాన్సర్ ఈసారి లడ్డు అయితే. సో మోస్ట్లీ ఈసారి ఒక 15 kgs పైనే అనుకుంటున్నాం. అండ్ అక్కడికి వెళ్ళినాక డిసైడ్ అవుదాం. సో తెలిసిన వాళ్ళే ఉన్నారు మన వెంకటాద్రిలో, అక్కడ బుక్ చేద్దామని వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము లడ్డు బుకింగ్ అయితే వచ్చినాం. మన ఇగో అందరం వచ్చినాం. చూడు చింటన వెనకాల మన శ్రీకాంత్ కూడా సో అందరు ఉన్నారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఇది వచ్చేసి షాప్ నేను చూపిస్తా. ఇగో బాలాజీ పవన్ మిఠాయి బందర్. నా పేరుతోనే పెట్టినా అన్న. సో మంచిగా నడుస్తుంది. బాగానే ఎక్స్ట్రా. జై శ్రీరామ్ అందరికి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనదే చందా ఇవాళ. సో స్టార్ట్ చేయాలి. నేనైతే ఇట్లా నుంచి పోదామని పోతున్నా. లియో చుట్టా తామా అయింది లిటరల్లీ చెప్పాలంటే. సో అలా చందా Day 2 స్టార్ట్ చేసిన మన 5 members ఇప్పుడైతే. మళ్ళీ నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మాట్లాడకుండా ఉండు అందరూ. సో మేమైతే మదన వాళ్ళ ఇంటికి వచ్చినాం చందా అని చెప్పి. కానీ కాకపోతే మేము వేసే తీటేశాలు వేరే వేరే ఉన్నాయి అంతా. మీరే చూడరు.
సో హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి చందా డే 2 చూసిరా 2025 వినాయకుడు ఆగమాన్ ఇవాళ వచ్చేసి చందా డే 2 స్టార్ట్ చేసినాం. సో ఈవినింగ్ అయితే అనవాళ్ళతో చేస్తాం. అండ్ ఇప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీ వి హావ్ టు టేక్. మన బ్యాచ్ మొత్తం వెళ్తాం ఎట్లా చూడు. ఇంకోసారి పొద్దుపోతున్నా ఇంకేమనిపిస్తుందో. చందాకని వస్తే ఏం చేయాలి ఇట్లా, మీ ఇంట్లో కుక్కలు ఉంటే కట్టేసి పెట్టరు, మేము మాలంటే ఇంకోసారి ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నించుంటే సాయిగాడు రోడ్డు నించిన. అరే ఆవిరో ఫోటో తీద్దాం, తమ్నేల్కి వస్తుంది. చూసావన్నా వీడియో? సాయిగారు ఎవరిది బండి? నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. అందరికి నమస్తే. అండ్ ఇవాళ చందా డే 2 అన్నమాట. సో ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాం. సో చందాలు అయితే చాలా తక్కువ వస్తున్నాయి సరే, బట్ ప్లానింగ్ పెద్ద ఉంది కానీ చందాలు చాలా తక్కువ వస్తున్నాయి. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతున్నాం. బట్ మేము ఎక్కడ సార్ ఎట్లా అంటే ఫిక్స్ అయిపోయినాం, ఏదైనా సరే తగ్గేది ఏం లేదు, ఏ రకంగా అయినా వీ హ్యావ్ టు అన్నట్టు సెట్ చేసి పెట్టినాం. సో చూడాలి. అండ్ ఇప్పుడు మోస్ట్లీ రేపు ఆర్ ఎల్లుండి వరకు అయిపోతుందని చూస్తున్నాం. బట్ ఇక టోచన్ కొన్ని బుకింగ్స్ ఉన్నాయి, అవి కొంచెం చేసుకుంటే సెట్. మదన పూతుండు తప్పించుకుంటుండు మెల్లగా. ఇక శ్రావణ హై చూసా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అన్న నీ కామెంట్స్? ఇగో సాయిగానికి అలా పెద్ద ఏంటిదంటారా, దాన్ని అంటారు కదా, పెద్ద సర్ప్రైజ్. ఒక మనోనికి చాలా షాక్లు తగిలినాయి అలా సడన్ గా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఎట్లా అనిపిస్తుందిరా అని షాకులు తగిలినాక? మస్తు అనిపిస్తుంది. వివేక్ అంటే ఎవరు చేస్తా మన గురించి చాలా మంది తెలుసు. సో అక్కడ చందా కలెక్షన్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మన రూట్ వచ్చేసి ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళాలి. సో స్ట్రేట్ వెళ్ళి మోస్ట్లీ రైట్ కొట్టాలి. అండ్ మన లిమిట్స్, మన మహాలక్ష్మి లిమిట్స్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. సో తర్వాత మన కాలనీ మధ్యలో రేపు చేద్దామని చూస్తాం. టైమ్ ఆల్మోస్ట్ 8:17 అవుతుంది. ఇక మళ్ళీ 3 days స్టార్ట్. ఈ రోడ్ తెలుసు, వివేక్ అంటే లవర్ బాయ్ అంటే అడిగేసుకుంటాడు. అడుగుతుండు నరసింహన్న తిట్టినా పోతలేడు మీదికి. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంకే. మ్యాక్స్ వచ్చానండి. వాళ్ళ చందా వచ్చేసి డే 4 డే 3 నాకు క్లియర్ గా తెలియదు. సో మా డ్రెస్ కలర్ ని నా హెయిర్ స్టైల్ ని బట్టి మీరు చేసేసుకోండి, ఎందుకంటే మనకు కూడా అంత గుర్తుంటలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం తిక్క మాట్లాడతాను నేను. సో వెనకాల అయితే మనలో ఇప్పుడే గ్యాదర్ అయినాం, వస్తున్నారు అందరూ. శ్రీకాంత్ గారు వచ్చిండు, ఆ సాయిగాడేమో దుకాణంలో దొబ్బేద్దామని చూపిస్తాను. చూడు రాడు మెల్ల పోయిండా, కోతి కొబ్బరి చిప్ ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తున్నాడు. బ్రిడ్జ్ కాడి పోతున్నాడు. అమర్గాడ ఇడు దొంగ ఇంకా కథ. సో మనమైతే అనవాళ్ళతో స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇవాళ అందరం కలిసి అయితే చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో ఫేస్ లోకి అయితే వచ్చినాం మనం గలీలో. క్రికెట్ స్టేడియం లాగా మనం అంతా కలకలు ఆడుతుంది అలా. చాలా 10 మంది వచ్చారు. అయిపోయింది, అంతా అయిపోయింది.
కొంచెం రెస్ట్ తీసుకోండి. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు కూడా మన వాళ్ళే అన్నమాట. సో ఇక్కడనే గణేష్ని పెడతారు వాళ్ళ గలీలో. ఇక అందరు ఫ్రెండ్స్ లాగా అందరం సడన్ గా కలిసినాం. వాళ్ళు కూడా చందా చేస్తున్నారు, మనం కూడా అట్ ద సేమ్ టైం. సో చందాలో కలిసినాం అన్నమాట. అరుస్తున్నాడు భయ్యుడు. ఇదేంటి 200 ఇస్తు 200 ఇస్తు. ఏం చేయాలి చెప్పు. ఏమంటారు నువ్వే ప్రా? ఏం చేయాలి మాకు అర్థం అయితే వినాయకుని పెట్టాలో డాన్స్ చెప్తారు. ఇది ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టుర్రి. ఇదేంటి అదేంటి బాబు ఫ్యాన్స్ చెప్తారు. ఇదేంటి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జర్రుంటే చచ్చిపోతుంటరా. మొత్తం బొక్కన పెడతా అన్నాను. ఏం పెట్టా మొత్తం బొక్కన. అరే బొక్కలు కూడా బోలేశ్వరం పిచ్చి కాదురా. మీకు పిచ్చలు ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కొట్లాడుతారు మనల్ని. అందరం సాంసం తీసుకున్నాం. ఏం వద్దంటున్నాం. అరే ఒక పిచ్చోన్ లాగా సపరేట్ గా ఉన్నాడు. నీకు ఎక్కువ వెళ్తే నాకు తక్కువ వెళ్తా. మటన్ షాప్ పెడతాను ఇంకా పెట్టను కూడా పెట్టలే. మనలేమో అప్పుడే మటన్ షాప్ పెట్టి ఫ్రీ కేజీ మటన్ కడిగే. ఈ రెండు ఇక్కడ వెళ్ళిపోతుంది మాకు. ఇక్కడ రెండు ఉపయోగిస్తే ఇట్లాంటి ఐడియాలు వస్తాయి మాకు. అర్థమైందా? బట్టల షాప్ పెడదామంటారు. ఇంకా బట్టల షాప్ తీస్తే మా బాయ్ ప్రమోషన్ చేస్తారు. ప్రమోషన్ థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? 6,000 ఇస్తాం. గుర్తు పెట్టుకోరి. మరి 6,000 ఇస్తా అని చెప్పాడు. నేను చెప్తున్నా 6,000 ఫాలోవర్స్ వచ్చినాక 6,000 ఇస్తున్నాం. 10,000 అవుతారా ఇప్పుడు? సరే పోనీ నేను మేక స్పాన్సర్ చేస్తా అన్న. చేస్తారా? మనమే పెట్టుకోండి. నువ్వు 30K కాగానే నేను అన్నదానం చేస్తాను. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు. నువ్వు దురాశ పడకు. ఊకో. చెప్పు సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్పాలనుకుంటే. గాయ్స్ ఇక్కడ రండి. అందరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఛానల్ నువ్వు కనపడవు గానీ పెద్ద నిబ్బవి. ఏం బాబు చాలా పెద్ద నిబ్బ అండి. సబ్స్క్రైబ్ చెప్పిండు మనం ఎట్లా అట్లా చెప్పిండు. లైక్ అండ్ షేర్. కామెంట్స్ ఎట్లా రావాలంటే ఇప్పుడు కామెంట్స్ ఒక 10K వచ్చినాయంటే ఇక మీకు ఒక 1,000 రూపీస్ గివ్ అవే. సరే ఒక 100K లైక్స్ ఒక 10,000 కామెంట్స్ కొడితే 1,000 రూపీస్ గివ్ అవే. కామెంట్స్ లో మీకు నచ్చింది పెట్టండి. అది ఎక్కడ ట్రై చేయమంటే అక్కడ ట్రై చేస్తాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్. టెక్నాలజీ సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. గుండువాడు చెప్తుండే దగ్గర సబ్స్క్రైబ్. గిడ బియ్యం స్టోర్ ఉండే కింద రాకపోయినా అన్న మా తీటప్పుకోలు ఏం చేసారు కదా. ఇక్కడ రా ఇక్కడ చూపి. అరే చూపి తంబాకి బియ్యాన్ని తీసి ఇంకో ఇట్లా తంబాకులు వేసి నోట్లా బాయ్ బాయ్ అంటే బోలో జుబాన్ కేసరి బోలో జుబా కేసరి బోలో జుబా కేసరి తీటప్పుకోలు మొత్తం చూసానన్నయ్య. నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతా. ఎట్లా మాట్లాడు తెలుసా? అసలు ఏంద్రా మీ రెక్లెస్ బిహేవియర్? ఎంత డిస్ట్రాక్టెడ్ గా ఉంటున్నారు మీరు? ఎన్నిసార్లు పిలిచినారా మీ ఇద్దరిని? అసలు పలకరారా? చెట్లలో ఉన్నాడు పాపం శ్రీకాంత్ గాడు కూడా ఇంకా
ఎవరు చూడలేదు కదా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. గ్రావిటీ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చెప్పు బా, ఇది చెప్తున్నావు. ఇప్పుడు ఈ నిమిషాలు ఇట్లా అంట జరగదు, ఇట్లా కొట్టి ఇట్లా కొడుతుంది, జరుగుతుంది. అందరికి జై శ్రీరామ్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఇవాళ వచ్చేసి చంద వ్లాగ్ డే 4 అనుకుంటా, నాకు తెలిసి డే 4 ఇవాళ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఫిక్స్ అయిపోయినాం ఇవాళ అయిపోగొడదామని, ఎందుకంటే లాగ్ అవుతుంది రోజు రోజుకి. సో నిన్న కొంచెం వెదర్ అటు ఇటు ఉండేసరికి సపోర్ట్ చేయలేదు, అండ్ సండే కూడా ఆల్మోస్ట్ చేసినాం. బట్ ఇవాళ చలో మన వాళ్ళందరూ వస్తున్నారు వెనకాల. స్పీకర్ కూడా జాయిన్ అయ్యాడు. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మేము వేసే తిడపు వేషాలు చాలా మంది చూస్తారు, చాలా మందికి నచ్చుతుంది కూడా. చూద్దాం ఈసారి ఆల్మోస్ట్ 20K పోయింది ఇంతకుముందు పెట్టిన వ్లాగ్. ఈ వ్లాగ్ అట్లీస్ట్ 10K పోతే చాలనుకుంటున్నా. సో టార్గెట్ వచ్చేసి 10K. అండ్ వాచ్ టైం ఎంత తొందర పడితే అంత తొందర లేపురి. మంచి ఎల్ఈడి బల్బు ఇది. కారు i10 కారు. చాలా థ్యాంక్స్ అన్నకి, ఎందుకంటే మంచిగా ఫేస్ మీద లైట్ వేస్తుంది. సో చలో. అండ్ ఇవాళ కూడా 3 days వేస్తలేరు ఏందా అనుకుంటున్నా. అండ్ మన వాళ్ళు చందా రాస్తుంటే సాయం ఉండి సంథింగ్ ఏదో తిడ పని చేసిరు, బట్ చూపిస్తా అది ఏమైందో కూడా. 10 and 9 What to talk? No words. Crying is only coming. క్లాప్స్ బా. ఈ మధ్యలో రద్దగాడు నడిని నూకుర్రా. ఏమన్నా రాడు డైలాగ్ వేసిండు రావులు ఎత్తే కోతే కోతి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు? అపార్ట్మెంట్ చెందాలి వద్దురప్ప. పుసుకున్న కరెక్ట్ బంద్ కావాలి ఇట్లా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బతుకమైతే ఇప్పుడు ఏమైందంటే మేము 6 పోయినాం లోపలికి. మేము 3 వచ్చాం. మాకేమో దెంగులు పడుతున్నాయి బయట. వాళ్ళు లిఫ్ట్ ఆడుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో ఇమాజిన్ చేసుకుంటారు. మరి దారుణంగా ఉంది. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మాకు దెంగులు పడే అంటే ఏం లేదు, చెప్పకుండా వెళ్తారు కదా, చెప్పకుండా వెళ్ళదు కదా అంటున్నారు అంతే. ఇదేరా